అంశాలను ప్రతిపాదించింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా అబుల్ కలాం ఆజాద్. నేను చెప్పిన తర్వాతనే స్లైడ్ చూపిస్తాను. ఈ స్లైడ్ కేవలం మీకు ఎప్పటికీ డేటా ఉండాలి అన్న ఉద్దేశంతో స్లైడ్లో పాయింట్స్ పెట్టాం. ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే స్లైడ్ మీ ముందుకు వస్తుంది. ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. సింపుల్ గా అబుల్ కలాం ఆజాద్ అని గుర్తుపెట్టుకోండి. 1951లో భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతని అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ సాంకేతిక కమిటీ. ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే, ఈ కమిటీలో 22 మంది చేత ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో 22 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ దాదాపుగా 45 రోజుల పాటు మేధావులతో, విద్యారంగ నిపుణులతో చర్చోపచర్చలు జరిపి భారతదేశంలో అనేక అంశాలను ప్రతిపాదిస్తూ భారతదేశంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడానికి 22 మంది చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ కమిటీని అంటే 1951. మరి ఎప్పుడైతే 1951లో ఈ టెక్నికల్ కమిటీ 3 అంశాలను ప్రతిపాదించింది సార్. భారతదేశంలో ముఖ్యంగా 3 అంశాలను ప్రతిపాదించింది. ఒకటి, టు డెవలప్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో సాంకేతిక విద్యను అభివృద్ధి పరచాలి అని చెప్పిందండి. రెండవది, భారతదేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చెప్పింది సార్. హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండి. థర్డ్ది, టు డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. 1951లో ఏర్పాటు చేయబడ్డ సాంకేతిక కమిటీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ ఈ కమిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంటే 1951లో. ఇది 22 మంది సభ్యుల చేత ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ 40 రోజుల పాటు మేధావులతో చర్చలు జరిపి శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా 3 అంశాలను ప్రతిపాదించింది. ఒకటి, సాంకేతిక విద్యను అభివృద్ధి పరచాలని, ద టెక్నికల్ ఎడ్యుకేషన్ సాంకేతిక విద్యా విధానాన్ని అభివృద్ధి పరచాలి. రెండవది, హయ్యర్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఉన్నత విద్యారంగాన్ని ప్రోత్సహించాలని, తద్వారా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ఈ టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగానే భారతదేశంలో అదే 1951 సంవత్సరంలో ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి పరచడం కోసం, ఉన్నత విద్యారంగాన్ని మెరుగైన వసతులతో కూడిన విద్యా వ్యవస్థను అభివృద్ధి పరచడానికి 1951 సంవత్సరంలో అప్పటి భారతదేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఉన్నత విద్యారంగానికి సంబంధించిన మొట్టమొదటి ఉన్నత విద్యారంగానికి సంబంధించిన ద ఫస్ట్ ఐఐటి ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఉన్నత విద్యా వ్యవస్థను 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఐఐటి. మొట్టమొదటి ఐఐటి ఎక్కడ ఏర్పాటైందంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఖరగ్పూర్లో ఏర్పాటైంది సార్. ఖరగ్పూర్ ఐఐటి సార్, ద ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా. భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి ఉన్నత విద్యా వ్యవస్థ ఐఐటి ఖరగ్పూర్. గుర్తుపెట్టుకోండి సార్. ఎక్కడుంది అంటే దీని వెస్ట్ బెంగాల్లో ఉంది సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1951లో భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి స్టాండ్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు ఏర్పాటైందంటే 1951లో ఖరగ్పూర్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది.
It is the first IIT is established in India under control of Education Minister in the presence of Prime Minister of India. భారతదేశ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన సాంకేతిక కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భారతదేశంలో మొట్టమొదటి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ద ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా, అది ఐఐటి ఖరగ్పూర్ సార్. ఎక్కడుంది సార్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. మరి ఈ కమిటీలో ఏర్పాటు చేయబడ్డ 22 మంది సభ్యులు సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఐఐటిని ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి 2022-23 విద్యా సంవత్సరానికి గాను భారతదేశంలో నెలకొల్పబడ్డ ఐఐటీల సంఖ్య ఎంత అంటే 23 ఐఐటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రస్తుత ఐఐటీలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే భారతదేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి సార్. అత్యంత ఉన్నత ప్రమాణాలు కలిగిన ఐఐటి. దీంట్లో టాప్ 5 ఐఐటీస్ ఐఐటి ఢిల్లీ కావచ్చండి, ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఐఐటి గువాహటి కావచ్చు, ఐఐటి ముంబై కావచ్చు, ఐఐటి ఢిల్లీ ఇప్పుడే చెప్పాం, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబై, ఐఐటి చెన్నై, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గువాహటి. ఇట్లా పేరు ప్రఖ్యాతులు గాంచిన విశిష్ట పేరు ప్రఖ్యాతులు గాంచిన టాప్ 5లో ఉండడం జరుగుతుంది సార్, గుర్తుపెట్టుకోండి సార్. సో మరి ఇప్పటి వరకు ఏర్పాటు చేయబడ్డ ఐఐటీలు ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో 23 ఐఐటీలను ఏర్పాటు చేసినాం. అంటే కమిటీలోని సభ్యులు 22 మంది. భారతదేశంలో ప్రస్తుతానికి ఏర్పాటు చేయబడ్డ ఐఐటీలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 23 ఐఐటీలు ఎస్టాబ్లిష్ చేసినాం. 23 IITs are established in India under control of 22 members. 22 మంది సభ్యుల చేత ఏర్పాటు చేయబడ్డ సాంకేతిక కమిటీ 3 అంశాలను ప్రతిపాదించి మొట్టమొదటి ఐఐటిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిందంటే 1951 లా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ ఐఐటి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ is established at Kharagpur in the West Bengal in the year of 1951 under the leadership of J.L. Nehru, Pandit Jawaharlal Nehru. మరి ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన అబుల్ కలాం ఆజాద్ గారి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ మొట్టమొదటి ఐఐటిని ఏర్పాటు చేసినాం. ఐఐటిలో మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలంటే హైలీ సోఫిస్టికేటెడ్, అంటే మౌలిక వసతులను చాలా 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 బాగా ఏర్పాటు చేయాలి అని ఈ సాంకేతిక కమిటీ అనేక అంశాలను ప్రతిపాదించింది సార్. అంటే అందులో విద్యను అభ్యసించే పిల్లలకు కావాల్సినటువంటి స్టైఫండ్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ అనుకోవచ్చు, లేదా బుక్స్ ప్రొవిజన్ అనుకోవచ్చు, హైలీ సోఫిస్టికేటెడ్ హైజెనిక్ క్వాలిటీస్తో ఫుడ్ కానీ, తర్వాత ప్లజెంట్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, ఇట్లా అనేక నామ్స్ ఈ టెక్నికల్ కమిటీ ఇస్తుంది సార్. ఈ టెక్నికల్ కమిటీలో భాగంగానే మనం దేన్ని డెవలప్ చేసినామంటే హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ అయితే ఆటోమేటికల్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఈ రెండు డెవలప్ అయితే ఆటోమేటిక్గా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం పరుగులు పెడుతుంది. మరి ఎప్పుడైతే మొట్టమొదటి ఐఐటి ఏర్పాటైందో, మరి ఎప్పుడైతే భారతదేశంలో మొట్టమొదటి ఐఐటిని ఏర్పాటు చేసినామో, మరి 1951 నుంచి బాగా గమనించాలి సార్. 1951 నుంచి 1951